ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయింది. చికెన్ బిర్యానీ అండి. చాలా బాగా కుదిరింది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెష్ చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలా. దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడరు, అలానే చికెన్ మసాలా పౌడరు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలా. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలండి. ఇప్పుడు నీట్‌గా మనము రైస్‌ని కడిగి పక్కన పెట్టేసుకుంటాం. హాఫ్ అన్ అవర్ చాలు బాస్మతి రైస్‌కి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ద ఫుల్ వీడియో. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, 2 టమోటాస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టేసి అది హీట్ ఎక్కే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ హీట్ ఎక్కింది. సో 3 అంటే మేమైతే 3 గంటలు వేసామండి. 3 గంటలు ఆయిల్ వేసాము. అట్ ద సేమ్ టైం 1 స్పూను నెయ్యి కూడా వేసానండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. కొంచెం కరిగేదాకా వెయిట్ చేద్దాం ఇప్పుడు. బిర్యానీ అంటేనే నెయ్యి వేయాలండి కంపల్సరీగా. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ నీట్‌గా ఫ్రై చేసేసుకోవాలి మనము. ఆనియన్స్ ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. దోరగానే ఫ్రై అయింది. ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి. బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఫ్రై చేస్తుంటే అసలు ఎంత స్మెల్ వస్తుందంటే అంత బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల గుమగుమలాడిపోతుంది కిచెన్ అంతా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసానండి. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అలానే ఉంది. గుజ్జు గుజ్జుగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు బిర్యానీ టేస్ట్ కోసమని కొంచెం చక్కెర వేస్తున్నామండి. మా సైడ్ కొంచెం చక్కెర వేస్తారు టేస్ట్‌గా ఉండాలని. సో మేమైతే వేసాము. టేస్ట్ కోసం చక్కెర. ఇప్పుడు పక్కనే నానబెట్టుకున్న చికెన్ ముక్కలండి. 1 అవర్ అయిపోయింది కదా, నానిపోయాయి. ఇప్పుడు అవి అలానే కుక్కర్‌లో వేసాననమాట. ఇంకొంచెం టమాటాకి, ఆనియన్స్‌కి, ఆ ముక్కలకి అంతా మసాలా పట్టేదానికి కలుపుతున్నాను. నీట్‌గా కలుపుకోవాలండి. ముక్కలు చెదిరిపోతాయి. చిన్నంగా కలపాలనమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆ మసాలా దానికి, ఆ ముక్కలకి పట్టేదానికని ఒక 2 మినిట్స్ మూత పెట్టాను. ఇప్పుడు చూడండి నీట్‌గా ఒక 20% కుక్ అయిపోయింది కదా. బాగొస్తుంది. గ్రేవీ కూడా బాగానే ఉంది. ముక్క కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు మనం పక్కనే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, చిన్నంగా వేద్దాము. సో బాస్మతి రైసు ఫాస్ట్‌గా వేసామంటే అవి విరిగిపోతాయి. ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. వాటర్ వేసేసి చిన్నంగా కలపాలనమాట. ఎందుకంటే బియ్యము మళ్ళీ ఇదవుతుంది అంటే విరిగిపోతాయి. సో చిన్నంగా కలపాలి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయే మసాలా కూడా. ఇంకా మనము మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాము. కరెక్ట్‌గా 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. పెట్టేసాను. ఇప్పుడైతే ఫస్ట్ విజిల్ వచ్చేసిందండి. సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. థర్డ్ విజిల్ కూడా వచ్చేసింది. బిర్యానీలోకి రైతా చేస్తున్నానండి. గడ్డ పెరుగు తీసుకోవాలి ఒక బౌల్లోకి. తగినంత సాల్ట్ వేసుకోవాలి.
అలానే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీలోకి ఇది లేకపోతే ఎలాగండి? ఇది ఉంటేనే ఆ టేస్ట్ వేరు కదా! యెస్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఈ లోపల మనకి కుక్కర్‌కి గూడా 3 విజిల్స్ వచ్చేసాయి గదా! ఆ ప్రెషర్ గూడా తగ్గిపోయి ఉంటది. ఇప్పుడు మనం ఒకసారి కుక్కరు మూత ఓపెన్ చేసి చూద్దాము. వావ్! సూపర్‌గుంది అసలు చూస్తుంటేనే. ఇప్పుడు మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లేట్‌లోకి సర్వ్ చేసేద్దాము. యెస్. చూడండి లెగ్ పీసు, బిర్యానీ, ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. రైతా ఉంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తాను. వెయిట్ చేయండి ఒక ఫ్యూ మినిట్స్. అసలు మా పిల్లలకి చాలా నచ్చింది. చాలా బాగుంది డెకరేషన్ గాని అంతా చక్కగా ఉందన్నారు. నేనైతే తింటున్నానండి. చాలా బాగుంది. అసలు ఉప్పు, కారం ఆసమ్ అండి. చాలా బాగుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ.